పునీత పాదువాపుర అంతోని వారిని స్మరించుకుంటూ వారిని గౌరవించుకునేటువంటి ఈ రోజు వారు మరణించిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతాలు జరిగాయి. వాటిలో ఒకటి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాము. అంతోని వారు మరణించినటువంటి రోజులలో కొద్ది కాలము వరకు కూడా ఈ పాదువా పట్టణములో అందరి నోట ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు ఎక్కడ నలుగురు గుమ్ము కూడినా అంతోని వారి గురించే చర్చించుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆ పట్టణానికి చెందినటువంటి ఒక సైనికుడు అలియార్డినో సాన్ సల్వతోరి అనేటువంటి పేరు కలిగిన ఆ సైనికుడు సెలవులకు అక్కడకు వచ్చాడు. అంటే తన కుటుంబము పాదువా పట్టణంలో నివసిస్తూ ఉంటుంది. అందుకే సైన్యము నుంచి సెలవులు ఇచ్చినప్పుడు ఆయన తన కుటుంబముతో గడపడానికి ఆ పాదువాకు వస్తూ ఉన్నాడు. మరి అంతకుముందే కొద్ది రోజుల క్రితమే అంతోని వారు చనిపోయారు. కాబట్టి చివరకు తాను ప్రొటెస్టెంట్ అయినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యుల నోట కూడా అదే మాట ఉంటూ ఉంది. అందరూ దాన్ని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మాటలు అనుకోకుండా మళ్ళీ పునీత అంతోని వారి గురించినటువంటి చర్చే వస్తూ ఉంటుంది. ఊర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఆయన గురించే, ఎవరిని కదిలించినా ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో మాట్లాడినా ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. చివరకు ఇంట్లోకి వచ్చిన భోజనం దగ్గర కూడా తనకు మనశ్శాంతి లేకుండా ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు బాగా చికాకేసింది, బాగా కోపము వచ్చింది. ఆ చికాకులో కోపములో మంచినీళ్ళు త్రాగేటువంటి ఆ సమయంలో తన చేతిలో గాజు గ్లాసు ఉంది. బాగా కోపముతో తన కుటుంబ సభ్యులతో అన్నాడు, మీరు ప్రొద్దాకా బయట వాళ్ళు అనుకుంటే మీరు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నారు, ఆయనంత మహిమ గలవాడని మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో ఇప్పుడు ఈ గాజు గ్లాసు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ బండరాజు వేసి కొడతాను. ఈ గ్లాసు కనుక పగలకపోతే ఓకే, నేను కూడా కథోలికుడిగా మారిపోతాను, ఈ ప్రొటెస్టెంట్ చర్చిని వదిలివేసి అని చెప్పి చాలా కోపంతో బలంగా గ్లాసును తీసుకొని అక్కడున్నటువంటి పెద్ద రాతికేసి కొడుతూ ఉన్నాడు. అందరూ ఆశ్చర్యపోయేటట్లు ఆ గ్లాసు పగలలేదు సరికదా, అక్కడ ఉన్నటువంటి ఆ బండరాయి మాత్రం ముక్కలు ముక్కలైపోయింది. అది చూచి చాలా దిగ్భ్రాంతి చెందాడు. ఆయనకు నోట మాట రాలేదు. అప్పుడు అందరూ ఎందుకు అంతోని వారి గురించి అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు, అంతోని వారి గురించి ప్రతి నోట ఎందుకు ఉంది అన్నటువంటి విషయము ఆయనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆయన కథోలికుడిగా మారుతూ ఉన్నాడు. ఈ చిన్ని సంఘటన మనకు అనేక విషయాలను నేర్పుతూ ఉంటుంది. ఏమిటి అంటే, మొట్టమొదటిది జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు మనకు తెలిసి తెలియక చాలాసార్లు వస్తూ ఉంటాయి. ఈ అలియార్డినో సాన్ సాల్వతోరి అనేటువంటి ఈ సైనికుడు తనకు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నాడు. ఒక అద్భుతం జరిగిందే కానీ దాన్ని అట్లా వదిలివేయచ్చు, సరేలే అని చెప్పి వదిలివేయచ్చు, కానీ వదిలివేయాల. ఆయన తన విశ్వాసాన్ని సరి చేసుకుంటూ ఉన్నాడు, తన నమ్మకాన్ని మార్చుకుంటూ ఉన్నాడు. అలాగే జీవితంలో అనేక సార్లు మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి. మన జీవితాన్ని మలచుకోవడానికి, సరిచేసుకోవడానికి, ఉన్నదానికంటే ఇంకా మెరుగ్గా మలచుకోవడానికి వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. మొండితనముతోటో లేక మంకు పట్టుదలతోటో లేకపోతే మనలో ఉండే అహంభావముతోటో ఆ అవకాశాలను చేజార్చుకోకూడదు. ఒకవేళ చేజార్చుకుంటే మళ్ళీ ఆ అవకాశాలు మనకు వచ్చేటువంటి అవకాశము లేకపోవచ్చు. కాబట్టి అవకాశాలు వచ్చినప్పుడే మనము దాన్ని సరిగా వినియోగించుకోవాలి.
రెండవది విశ్వాసము. మన విశ్వాసము కేవలము అద్భుతాల మీదే ఆధారపడకూడదు. ఆయనకు ఆ టైంలో దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చారు, ఓకే. కానీ మన జీవితంలో మనకి అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మనలో ఉండేటువంటి విశ్వాసము. శిష్యులకు ప్రభువు అధికారాన్ని, మీరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, పిశాచాలను పారద్రోలండి అని వారికి అధికారం ఇచ్చి పంపినప్పటికీ కూడా ఒక పిశాచాన్ని వారు పారద్రోలలేకపోయారు. మనం ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. వాళ్ళు తిరిగి వచ్చి ప్రభువును అడుగుతూ ఉన్నారు, మేము ఎందుకు చేయలేకపోయామా పని, మీరెందుకు చేశారు? ప్రభు ఒకే మాట చెబుతూ ఉన్నారు, విశ్వాసము. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ పర్వతాన్ని కదిలిపోమంటే అదే పోతుంది అని చెప్పంటూ ఉన్నారు. అంటే ఆ విశ్వాసం అసలు దేని మీద ఆధారపడుతూ ఉంటుంది? మనం చేసేటువంటి అద్భుతాల మీద కాదు, మనము దేవుణ్ణి అవగాహన చేసుకున్నటువంటి విధానము, అర్థం చేసుకునేటువంటి విధానము. మనం అర్థం చేసుకున్నటువంటి విధానం మీదే మన విశ్వాసము ఆధారపడి ఉండాలి. అది కనుక ఉంటే ఆటోమేటిక్గా అవసరమైనప్పుడు అద్భుతాలు వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి. పునీతులందరూ చేసింది అదే, పునీత అంతోని వారు తన జీవితంలో చేసింది అదే. అద్భుతాలు చెయ్యాలని తానేమీ చేయలేదు, కానీ దేవునిపై అచంచల విశ్వాసాన్ని పెంచుకున్నారు, దైవ ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. తాను నమ్మినటువంటి విశ్వాసాన్నే బయట ప్రపంచానికి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. అదే ఆయన జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. అందుకే మరణించిన తర్వాత జరిగినటువంటి అద్భుతములో పగలకుండా ఉన్నటువంటి ఆ గాజు గ్లాసు రాతినే పగలగొట్టి మొక్కలు చేసిందే, అది ఎప్పటికీ కూడా పాదువాలో ఈ మఠములు అంతోని వారి మఠములో భద్రపరచబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు అంటే విశ్వాసానికి ప్రతీకగా అది ఉంటూ ఉంటుంది. కాబట్టి మనము ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడు మనపై చూపించినటువంటి ప్రేమ. దేవుడు తన రక్షణ ప్రణాళికలో మనకు ఏం చేశారో, మన నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నటువంటిది సరిగా అర్థం చేసుకుంటే ఆ ప్రభువుపై మనకు విశ్వాసము రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే మనం చేసేటువంటి భక్తి కార్యాలు, జపమాలలే కానివ్వండి, లేక శిలువ మార్గాలే కానివ్వండి, దివ్య సత్ప్రసాద ఆరాధనలే కానివ్వండి, దివ్య బలి పూజలే కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయుక్తాలుగా మారుతూ ఉంటాయి. వాటిని వినియోగించుకొని మన విశ్వాసాన్ని పెంపొందించుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగితేనే విశ్వసిస్తాను అనుకోవడం పొరపాటు, కానీ విశ్వసిస్తే మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిదే మనం అర్థం చేసుకోవాలి. పునీతుల జీవితాలు మనకు నేర్పేటువంటిది అదే. కాబట్టి ఎలాంటి విశ్వాసము మనందరికీ ఉండాలి అని, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాలను మంచి వైపుకు అన్ని వేళలా మలుచుకోవాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని పునీత అంతోని వారి ద్వారా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.